పరమత చేసి పాస్ అవ్వకపోతే పంచుతారు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? మన క్యాన్బరాకి ర్యాంకుల బాబా వచ్చాట. ర్యాంకుల బాబానా? అదే పేరు. ఆయనకి మాయాలు మంత్రాలు తెలుసుట. ఆయన ఒక్కసారి తలుచుకుంటే ఫస్ట్ ర్యాంక్ తప్పకుండా వస్తుంది. అయితే పదండి మరి వెళ్దాం. ఎదురొచ్చి చేసు ఎత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే శిష్యులారా, ఈరోజు మన అవతారం ర్యాంకులు బాబా. పిల్లలు ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ పార్ట్ మార్చండి బాబు. మీరు తెలుగులో మంచి ప్రావీణ్యం సంపాదించుకోవాలనుకుంటున్నారా? మీ పిల్లలకు తెలుగు బడిలో మంచి ర్యాంకు రావాలనుకుంటున్నారా? అయితే మీరు తప్పకుండా మన ర్యాంకుల బాబాని సందర్శించవలసిందే. బాబాకి దక్షిణ కొట్టు, ఫస్ట్ ర్యాంకు పట్టు. బకరా వస్తున్నారా? అంతేగా రండి. ఏదో ఉన్నారే. అవును, మేము క్యాన్బరా తెలుగుబడి పిల్లల. మేము బాబా గారికి మా కష్టాలు చెప్పుకొని ఫస్ట్ ర్యాంక్ కొట్టాలని వచ్చాము. రండి రండి, మీరు సరైన వచ్చారు. బాబాజీ, మీ ధ్యానం నుంచి బయటకు వచ్చి ఈ బంగారాల నుంచి అదే ఈ బడి పిల్లలకి ఆశీర్వదించాలి. నమస్కారం బాబా. భక్తులారా రండి, ఏదో మిగులున్నారే, ఏమైంది నాయన? మేము క్యాన్బరా తెలుగుబడి పిల్లలం. మేము మీ ఆశీర్వాదంతో ఫస్ట్ ర్యాంక్ కొట్టాలని వచ్చాము. తప్పకుండా. ముందు చూడండి, ఇది అక్షయ పాత్ర. దీంట్లో ఎంత దక్షిణ వేస్తే అన్ని మార్కులు వస్తాయి. ఒక్కొక్కరు వచ్చి బాబా గారికి మీ కష్టాలు చెప్పుకోండి. నమస్కారం బాబా గారు. ఇదిగో నా జాతకం. నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందో రాదో అని చెప్పండి బాబా. బీపీ టాబ్లెట్లో అమ్మ, మీ ఇంట్లో అందరికి స్వీట్స్ అంటే ఇష్టం కదా. షుగర్, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువే కదా. బచాలి కొంటూ చీటీ తల్లి, జాతకం కాదు. ముందుగా నీ జాతకం పట్టుకురా. పచారి కొత్త చీటీ అంత షాపింగ్ ఇస్తాను. వెళ్ళు నీ జాతకం పట్టుకురా. ఎవరున్నారు? రండి. నమస్కారం బాబా. నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందో లేదో చేసి చెప్పండి.
తల్లి ఈ 2000 ఒకటి పట్టుకో. నీకు ఫస్ట్ ర్యాంక్ గ్యారంటీ. బాబా ఆ వేరే వేరే పట్టుకుంటే ఏమయ్యేది? గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడు తల్లి? అది అయితే బాబా ముందు వెళ్ళా తెలుసుకున్నా, అప్పుడు సమాధానం చెప్తా. లక్షణం ఇక తర్వాత ఎవరు రండి. రాకుల్ బాబాకి జై. బాబా నాకేమిటో ఎప్పుడు తెలుగులో 10 మార్కులు కూడా రావు. చదివితే వస్తాయిగా. అంతేగా చెప్పు బాబు. బాబా నాకు 100 మార్కులు వచ్చేలా చేయండి బాబా. తప్పకుండా నాయన. ఈ పదార్థాన్ని చూర్ణం చేసి పడుకునే తర్వాత లేచే ముందు తిను. నీ కోరిక తప్పకుండా ఫలిస్తుంది. ఓకే. రైట్ డబ్బులున్నాయా? 100కి 100. అది కూడా అయిపోయింది. ఉన్నారు విగ్రహాల కూర్చోండి. నమస్కారం బాబా. చెప్తా ఏంటి నీ సమస్య? బాబా నేను పరీక్షకి బాగా చదివాను. పుస్తకంలో ఒక్క పేజ్ కూడా పడుతుండం లేదు. కానీ ఎందుకు నేను చదివిన ఒక్క ప్రశ్న కూడా పరీక్షలు రావట్లేదు. మీరే ఏమైనా చేయాలి బాబా. భయపడుకు. ఇంతకీ నువ్వు చదువుతున్న పుస్తకం ఒకసారి చూపించు. చందమామ పుస్తకం. అదేంటి నేర్చుకుంటుంది? చందమామ ఇదెందుకు చదువుతున్నా? అమ్మ నువ్వు తెలుగుబడికి అప్పుడప్పుడే వెళ్తావు కదా, అవును బాబా. నీకు పార్టీలు ఫంక్షన్లు ఎక్కువ కదా. అవును బాబా. మీకు అన్నీ తెలుసు. బాబాకి జై. ఇప్పటి నుంచి పుస్తకం చదువు. అలాగే ఆ హుండీలో నువ్వు వేయి. అంతేగా తర్వాత ఎవరు రండి. అరే వీడు బాగా స్మార్ట్ పాపులర్ ఉన్నారు. నీకు కూడా ఫస్ట్ ర్యాంక్ కావాలా బాబు? No, I don't like this Telugu body, you know. I want your food to give me first rank, okay? అలాగే బాబు, ముందు నువ్వు సరిగ్గా నిల్చో. ఎప్పుడు నువ్వు ఎన్నిసార్లు తెలుగుబడికి వెళ్ళావు? I have the basketball in the winter, cricket in the summer, party in the other weekend. 1, 2, 3, 3 maybe 3. సరే ఇంకా కలిసి దా. సరిపోతా? విభూతి పరీక్ష ముందు రాసుకో. అలాగే ఆ హుండీలో 10,000 వేయి. వేలు 10,000. You my 10 fingers in that bowl, right? 10,000 అంటే 10,000 అంతే. క్రెడిట్ కార్డ్ కూడా తీసుకుంటా. 10,000 so cheap. My dad is like a big డబ్బు క్రెడిట్ కార్డ్ ఉందా? లేదు. పిల్లలు ఇంకా
బాబా గారు విశ్రాంతి తీసుకునే టైం అయింది. ఎల్లు వెళ్ళు. దండం కూడా పెట్టుకో. దండం దండం. దండం కూడా పెట్టుకో. రైట్. నమస్కారం. ఎల్లు బాగా జరుగుతాయి. ఈ బాల బంగారాలు బాగా దొరికాడు. అంతే నాయన, ఈ తెలుగు బడిలో టీచర్స్ చెప్పే మాట వింటే మనతో పని ఏంటి? ఇలాంటి భక్తులు ఉన్నన్ని రోజులు మన క్లాస్లో కంటే పదవి వేరే ఉంటారు.